Hello, hi guys. This is Kadar. So first of all, good morning. మనకి టుడే అనాలిసిస్ ఏందో చూద్దాం మనం మార్కెట్ది. సో టుడే మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది 136 పాయింట్స్. వీకెండ్ కావడం వల్ల మనకి డౌన్ సైడ్ బయస్ అసలు లేరు. ఎందుకంటే మార్కెట్ చూడండి 500 బిలో క్లోజ్ అయింది. ఇక్కడ మల్టిపుల్ టైం మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్. సో బయర్స్ ఇక్కడ రిస్క్ తీసుకోరు. ఓన్లీ ఇక్కడ రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరంటే సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ ఎస్ఎల్స్ ఏమో పైన సైడ్ దొరుకుతాయి. సో మనం ఏం చేద్దాం అంటే బయింగ్ సైడ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఒకవేళ సెల్లింగ్ అన్నా కూడా మనం చూడాలి మార్కెట్ ఓపెన్ అయ్యాక క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఎటువైపు వెళ్తుంది, ప్రైస్ యాక్షన్ ఎటువైపు చూపిస్తుంది, అటువైపు ట్రేడ్ తీసుకుందాం మనం. మ్యాక్స్ మన వ్యూ అయితే బయింగ్ సైడ్. సో వెయిట్ చేద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తా. ఈ సెకండ్ క్యాండిల్ మనం మధ్యలో తీసుకున్నాం ట్రేడ్ బయింగ్ సైడ్, ఎందుకంటే కంటిన్యూస్ మార్కెట్ పోయింది. ఎందుకంటే 500 దగ్గర ట్రాప్ అయ్యారు సెల్లర్స్. సో ఫర్దర్ బ్రేక్అవుట్ అనమాట మనకి. ఇది కంటిన్యూషన్ మార్కెట్ వెళ్ళిద్దని సెకండ్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం, ఎందుకంటే బులిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్దని 800 వరకు వెళ్ళిద్దని మార్కెట్ 800 వరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంచెం రిస్క్ ఉంటుంది. కొంచెం కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవుతాం. మనకి ప్రాఫిట్ వచ్చేసి 6000 చూపిస్తుంది, 6000 7000. సో వెయిట్ చేద్దాం మనం. తొందరపడి ఎగ్జిట్ చేసేది కూడా ఏం లేదు, మార్కెట్ కంటిన్యూ వెళ్ళిద్ది. కొంచెం ఒకవేళ రిట్రేస్మెంట్ వచ్చినా కూడా ఇక్కడ చూడండి ఒక సింగిల్ క్యాండిల్ మనకి ఇక్కడ లాస్ట్ చూపిస్తుంది. దగ్గర చూడండి 400 800 దగ్గరికి వచ్చేసినాం మనం. సో బ్రేక్ అవ్వాలి మార్కెట్. ఒక క్యాండిల్ వరకు మళ్ళీ మనం 6 ఎంట్రీ లెవెల్ వరకు వచ్చింది. సో బ్రేక్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక సెల్లింగ్ క్యాండిల్ వేసినా కూడా మనకి ఇంకోసారి పైకి వచ్చి మార్కెట్ అప్పుడు కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే కంటిన్యూ వెళ్ళిద్ది మార్కెట్. జస్ట్ మన ఎస్ఎల్ బేస్ మీద ట్రేడ్ తీసుకున్నాం. ప్రీవియస్ సెల్లర్స్ ట్రాప్ అయ్యారు. ఈ 500 దగ్గర పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అవుతున్నాయి. సో సెకండ్ క్యాండిల్ దగ్గర బయింగ్ సైడ్ తీసుకున్నాం, బ్రేక్అవుట్లో ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ సింపుల్ ట్రేడ్ అనమాట మంది ఇవాళ. సో పెద్దగా ఏం లేదు, జస్ట్ ఈ వీడియో నేను నా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అందులో ఇవాళ కొత్త మైక్ కూడా కొన్నాను నేను. సో దాంతోనే నేను మాట్లాడుతున్నా. ప్రీవియస్ వచ్చేసి నా మైక్ అంత బాగలేదు, అది సౌండ్ క్వాలిటీ బాగలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, సౌండ్ క్వాలిటీ అస్సలు బాగలేదు. ఏమైనా నా మిస్టేక్స్ ఉంటే నా వీడియోస్ జస్ట్ కామెంట్ చేయండి. సో నాకు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు, ట్రై చేస్తాను మాట్లాడడానికి.